First Samuel chapter 18 verse 6, 7, 8, 9. దావీదు ఫిలిష్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తుమ్మూరులతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అనిరి. శత్రువులను హతము చేసి రనిరి. ఆ మాటలంట సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే అని సౌలు మనసులో అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? వారు దావీదునకు 10,000 కొలదియు దావీదునకంట 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే అని లోపల అనుకున్నాడు సౌలు. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాడు సౌలు. కాబట్టి సౌలు ఏమనుకున్నాడు? రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాడంట. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని వాక్యము సెలవిస్తుంది. అసూయ అనేది అన్ని దుష్ట లక్షణాలకు కారణమవుతుంది. అసూయ అనేది అన్ని దుష్ట లక్షణాలకు కారణమవుతుంది. అదే ఫస్ట్ మెయిన్ మనిషిలో దేవుని యందు భయభక్తులు ఉండాల. భయభక్తులు ఉంటే అసూయ అనేది మనసులో రాదు. అపారమైన దేవుని యందు భయభక్తులు ఉంటే మనసులో అసూయ అనేది రాదు. అసూయ అన్ని దుష్ట లక్షణాలకు కారణమవుతుంది. అది చిన్నదే కానీ ఆ అసూయ అనేది చిన్నదే కానీ ఇంత పెద్దగా అయిపోయి మనిషి మనసును విషపూరితము చేస్తుంది. అసూయ అనేది చిన్నగా పుడుతుంది. ఫస్ట్ మనసులో చిన్నగా పుడుతుంది. అసూయ అనేది చిన్నగా ఇంతై మన మనసునంతటిని విషపూరితము చేస్తుంది. అసూయ అనేది చాలా భయంకరమైనది. అసూయ అన్ని దుష్ట లక్షణాలకు కారణమవుతుంది. అసూయ అనేది అన్ని దుష్ట లక్షణాలకు కారణమవుతుంది. అది అసూయ అనేది చిన్నగే ఉంటుంది కానీ అన్ని దుష్ట లక్షణాలకు కారణమవుతుంది. ఇంత అసూయ అనేది మనసునంతటిని విషపూరితము చేస్తుంది. అసూయ వల్ల విషపు చూపు నిలిపాడు సౌలు తన యొక్క అసూయ వల్ల విషపు చూపు నిలిపాడు దావీదు మీద. అసూయ అన్ని చెడు లక్షణాలకు కారణమవుతుంది. అసూయ అనేది ద్వేషమునకు, కోరికకు, ఆశకు, అత్యాశకు, దురాశకు. అసూయ అనేది ద్వేషమును కలిగిస్తుంది, కోరికను కలిగిస్తుంది, అహంకారమును కలిగిస్తుంది, గర్వమును కలిగిస్తుంది, అత్యాశను, దురాశను కలిగిస్తుంది, దుర్మార్గమునకు దారితీస్తుంది. అసూయ అనేది ద్వేషమును, కోరికను, ఆశను, దురాశను, అత్యాశను, గర్వమును, దుర్మార్గమును దారితీసి
మనిషి యొక్క మనసును విషపూరితము చేస్తుంది. అంటే లోక లక్షణాలకు కారణమవుతుంది. ఈ లోక లక్షణాలు ఎలా ఉంటాయి? మా లోక లక్షణాలు విషపూరితమైనటివి, లోక లక్షణాలకు కారణమవుతుంది. అనగా శరీరేచ్ఛల నడి క్షణికమైన భౌతిక క్రియలకు దారితీస్తుంది. మనసు విషపూరితమయ్యి మనిషి యొక్క మనుష్యాత్మ చీకటికి దారితీస్తుంది. అసూయతో నిండిన మనసు యేసు యొక్క వెలుగుకు దూరమయ్యి నిత్యమునకు, సత్యమునకు, జీవమునకు దూరమవుతుంది. అసూయ అనేది నీతికి, అన్యాయమునకు, అసత్యమునకు, అసూయ అనేది అవినీతికి, అన్యాయమునకు, అసత్యమునకు, అధర్మమునకు దారితీస్తుంది. అసూయ అనేది నీతికి, న్యాయమునకు, సత్యమునకు, ధర్మమునకు దూరం చేసి అవినీతికి, అన్యాయమునకు, అసత్యమునకు, అధర్మమునకు దారి తీస్తుంది. అసూయ అనేది ఏం చేస్తుంది? అవినీతికి దారితీస్తుంది, అన్యాయానికి దారితీస్తుంది, అసత్యమునకు దారితీస్తుంది, అధర్మమునకు దారితీస్తుంది. అంటే అసూయ అనేది నీతికి, న్యాయమునకు, సత్యమునకు, ధర్మమునకు దూరం చేస్తుంది. అసూయ అనేది అవినీతికి, అన్యాయమునకు, అసత్యమునకు, అధర్మమునకు దారితీస్తుంది. అసూయ అనేది చీకటి మార్గమునకు దారితీస్తుంది. అసూయ అనేది అంత చిన్న అసూయ చీకటి మార్గమునకు దారితీస్తుంది. అసూయ మనసును విషపూరితం చేసి చీకటి మార్గమునకు దారితీస్తుంది. అసూయ అనేది మనశ్శాంతి లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, చీకటి మార్గమునకు దారితీస్తుంది. అసూయ మనలో తొలగాలంటే ప్రార్థనతో అది తొలగించుకోవచ్చు. యేసు యందు ప్రార్థన, మనం యేసు వద్ద మోకరించి ప్రార్థించి మనం అడిగితే మనలో ఉన్న కల్మషము, మనలో ఉన్న అసూయ ప్రార్థన ద్వారా తొలగించుకోవచ్చు. దేవుణ్ణి నిత్యము మనం అడగాల. లోక లక్షణాలకు దూరంగా ఉండాలి. మనము దేవుని ప్రతిదినం అడగాలి. ఈ లోక లక్షణాలకు మనకు మన మనసుకు అంటకూడదు తండ్రి అని ప్రార్థన చేయాలి. దేవుని యందు భయభక్తులు దేవుని యందు భయభక్తులు ఉంటే మనిషి యొక్క మనుష్యాత్మలో, మనిషి యొక్క మనసులో అసూయ అనేది ఉండదు. అందుకే భయభక్తులు పెద్దలకు కానీ పిల్లలకు కానీ భయభక్తులు అనేది ఉండాలి. భయభక్తులు పిల్లలకు నేర్పియాలి తల్లిదండ్రులు. ఎప్పుడైతే భయభక్తులు వస్తాయో వారిలో వినయము, విధేయత, ధర్మము, న్యాయము, సత్యము, నీతి, జ్ఞానము అన్నీ అలవడతాయి. ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ భయభక్తుల వల్ల అన్నీ వస్తాయి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు ఉంటాయో ఇవన్నీ నీతి, న్యాయము, సత్యము, ధర్మము, దయ, ప్రేమ, కరుణ, జ్ఞానము ఇవి వస్తాయి. ఇవైతే ఎప్పుడైతే వచ్చినాయో మనిషిలో దేవుని యొక్క వెలుగు పుడుతుంది. మనిషిలో దేవుని యొక్క యేసు యొక్క వెలుగు ఉదయిస్తుంది. కాబట్టి పెద్దలైనా సరే, చిన్న పిల్లలైనా సరే
దేవుని భయభక్తులతో మనము ముందుకు నడవాల. దేవుని యందు భయభక్తులు ఉంటే ఆటోమేటిక్గా అన్ని మంచి గుణాలు మనలో అలవడతాయి. కాబట్టి మనము ఫస్ట్ దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఆ భయభక్తుల వల్ల మనలో అన్ని వికసించిన తామర పుష్పం వలె మన హృదయం ఉంటుంది. వికసించిన తామర పుష్పము వలె మన హృదయము వికసిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన మనసును అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. మనము దేవుణ్ణి నిత్యము అడగాలి. నిత్యము దేవుని వద్ద అడగాలి. తండ్రి, నీ లక్షణాలు, నీ గుణగణాలు నాకు ఈ తండ్రి అని యేసయ్యను అడగాలి, యెహోవాను అడగాలి, ప్రార్థించాలి. దేవునికి మనం ఎప్పుడైతే దగ్గర అవుతామో లోకానికి మనం దూరం అవుతాం. లోకానికి ఎప్పుడైతే మనం దూరమైనామో ఈ లోక లక్షణాలు మన మనసుకు అంటవు. ప్రతిదినము దేవునికి దగ్గర అవ్వాల. దినదినము దేవునికి ఎంత దగ్గర అవుతామో ఈ లోక లక్షణాలు అనేటివి అంత దూరం అవుతాయి. కాబట్టి దేవుని నిత్యము మనము ప్రార్థించాలి. నిత్యము మనము భయభక్తులతో మనం ప్రార్థించినామంటే మన మనసులో అసూయ అనేది ఉండదు. అసూయ వల్ల అన్ని దుష్ట లక్షణాలు వస్తాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు మనకు ఉండాలి. భయభక్తులు ఉంటే ఆ భయభక్తులతో మనము దేవునికి దగ్గర అవుతాం. ఆయనను ప్రేమిస్తాము, ఆయనను ప్రార్థిస్తాము, ఆయనను ఆరాధిస్తాము, ఆయనను స్తుతిస్తాము. ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తామో, ఆరాధిస్తామో, ప్రార్థిస్తామో మనలో ఉన్న మాలిన్యం అంతా బయటికి వెళ్ళిపోయి దేవుని వెలుగు మనలో ఉదయిస్తుంది.